సృష్టి అంతా ఒకటే ఆత్మస్వరూపము అని తెలుసుకున్నప్పుడు అమితమైన ఆనందం పొందుతాడు జ్ఞాని. ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులే అని. మరి ఆత్మస్వరూపులే వారు ఆనందంగా ఎందుకు జీవించట్లేదు అంటే, వాళ్ళు ఆశ్రయించవలసిన దాన్ని ఆచరించక శరీరము, మనసు, బుద్ధి అనుకుంటూ వీటి వెనకాతల పరిగెడుతున్నారు. ఈ మూడిటికి ఏదైతే శక్తినిస్తుందో, శక్తినిస్తూ సాక్షిభూతంగా గమనిస్తుందో, ఆ సాక్షిభూతంగా గమనించేదే ఆత్మ. ఆత్మే భగవంతుడు. శక్తినిచ్చే దాన్ని, భగవంతుడు వల్ల శక్తిని పొందిన ఈ శరీరాన్ని, మనసుని, బుద్ధిని ఆశ్రయించిన నాళ్ళు దుఃఖం ఉంటుంది. వీటికి ఎవరైతే శక్తినిస్తున్నారో ఆ శక్తినిచ్చిన దాన్ని ఆశ్రయిస్తే ఆనందం వస్తుంది అనే పరమసత్యాన్ని గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు అప్పుడు శిష్యుడు జ్ఞాని తెలుసుకుంటాడు. ఏంటంటే మానవ జన్మ ఒక ఉన్నతమైన ఆశయం కోసం, ఒక ఉన్నతమైన ఆదర్శం కోసం తీసుకుని వస్తాడు. వచ్చినప్పుడు ఏంటి ఉన్నతమైన ఆశయం అంటే, దేహం ఉండగానే దేహాన్ని సృష్టించిన వాణ్ణి తెలుసుకోవాలి అనే ఆశయంతో భూమి మీదకి వస్తుంది ఆత్మ. మరి వచ్చినప్పుడు భూమి మీద మాయకు వశమై ఎంతసేపు శరీరము, మనసు, బుద్ధి అని ఆలోచిస్తూ మాయకు వశమైన మానవుడు బంధంలో ఇరుక్కుని ఆ బంధాల వల్లే బందీ అయి కష్టాలు పడుతూ దుఃఖపడుతూ జీవిస్తున్నప్పుడు, భగవంతుడా నాకు ఈ కష్టం ఏంటి అని శోకించినప్పుడు భగవంతుడు కృప వల్ల ఒక సద్గురువు వచ్చి సత్యాన్ని చెప్తాడు. నువ్వు శరీరం అనుకుంటున్నావు కాబట్టి, మనసును అనుకుంటున్నావు, బుద్ధిని అనుకుంటున్నావు, కానీ మూడిటికి ఏదైతే శక్తినిస్తుందో, ఏది గమనిస్తూ సాక్షిగా ఉంటుందో అదే నీవు అని గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు, ఓ నేను ఈ మూడు కాదా, నేను ఆత్మని, ఆత్మోద్ధరణ కోసం ఈ మానవ జన్మ తీసుకున్నాను, నేనెవరో తెలుసుకోవడానికే ఈ మానవ జన్మ తీసుకున్నాను అని ఒక ఆశయం కోసం నేను భూమి మీదకి వచ్చాను. ఏంట ఆశయం అంటే, నేనెవరో తెలుసుకోవాలనే మానవ జన్మ తీసుకున్నాను. మానవ